హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మీకు హెడ్ ఇంజరీ గురించి చెప్తానండి. కామన్గా మనం వినేది, సో కంగారుగా బయటికి వెళ్ళిపోయారు హెల్మెట్ పెట్టుకోకుండా, సో దే మెట్ విత్ అన్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అండ్ దెన్ తర్వాత హెడ్ ఇంజరీ అయ్యిందండి అని చెప్తూ ఉంటారు. హెడ్ ఇంజరీలో కూడా చాలా గ్రేడ్స్ ఉంటాయండి, సివియర్, మైల్డ్ అండ్ మోడరేట్. దీన్నే TBI అని కూడా అంటాం, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీ. సో అది కన్కషన్ ఇంజరీ, చాలా చిన్న అయిన కన్కషన్ ఇంజరీ నుంచి చాలా సివియర్ అయిన డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ వరకు ఉంటుంది. ఈ మధ్యలోనే మీకు EDH అంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్, SDH సబ్ డ్యూరల్ హెమరేజ్ అండ్ సబెరెక్నాయిడ్ హెమరేజ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లీడ్స్ ఉంటాయండి. సో మీకు ఇవి క్లియర్ గా తెలియాలి అంటే బ్రెయిన్ మీద 3 కవరింగ్స్ ఉంటాయండి. అవుటర్ మోస్ట్ కవరింగ్ ని డ్యూరా అంటాం, తర్వాత అరెక్నాయిడ్, పయా అంటామండి. సో ఈ మధ్యలో డిఫరెంట్ లొకేషన్ బట్టి బ్లీడ్ ని ఎక్స్ట్రా డ్యూరలా లేకపోతే సబ్ డ్యూరలా, సబెరెక్నాయిడా, సో ఇలా క్లాసిఫై చేసి చెప్తూ ఉంటాం. సో ఇవి కంటే కూడా ఫస్ట్ ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే ప్రివెన్షన్. ఫస్ట్ ఏంటంటే హెడ్ ఇంజరీ మనకు అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ హెల్మెట్ అనేది కంపల్సరీ రెగ్యులర్ గా యూజ్ చేయాలి. సో హెల్మెట్ యూజ్ చేయడం హెడ్ ఇంజరీని ప్రివెంట్ చేయడానికి చాలా అవసరం. ఎందుకంటే మీకు ఒక కోకోనట్ తీసుకోండి. ఇప్పుడు మన బ్రెయిన్ లోపల ఉన్న వైట్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, కోకోనట్ లో తినే పార్ట్, బ్రెయిన్ అలాంటిది అనుకుంటే పైన చుట్టూరు ఉన్న పెంకు కల్ లాంటిది. అర్థమైందండి? మీరు సపోజ్ హెల్మెట్ పెట్టుకున్నారనుకోండి, పైన గ్రీన్ కలర్ పీచ్ గా ఉంటుంది కదా, అది హెల్మెట్ లా అనుకోండి. సపోజ్ ఒక కొబ్బరికాయను మనం పైనుంచి ఎంత కిందకి పడవేసినా అది ఏమీ ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా వన్స్ ఆ పైన ఉన్న గ్రీన్ పార్ట్ అంతా రిమూవ్ చేసి అది విత్ షెల్ తో పాటు కిందకి పడేస్తే చాలా ఈజీగా క్రాక్ అయిపోతుంది. లోపల ఉన్న దానికి కూడా ఈజీగా బ్రేక్అవుట్ ఓపెన్ అయిపోతుంది. సో అలానే బ్రెయిన్ కూడా మీరు ఎప్పుడైతే హెల్మెట్ పెట్టుకుంటే మీకు చాలా వరకు ఇంపాక్ట్ ఆఫ్ ఇంజరీ తగ్గుతుంది. సో లోపల ఉన్న బ్రెయిన్ కానీ స్కల్ కానీ ప్రొటెక్ట్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ఇప్పుడు అది పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా ఇంపాక్ట్ అంతా కూడా మన స్కల్, బ్రెయిన్ టేకప్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఇంజరీ అనేది చాలా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. సో హెడ్ ఇంజరీస్ లో GCS అనేది గ్లాస్గో కోమా స్కేల్ అంటారు. దీంట్లో ఒక 15 పాయింట్స్ ఉంటాయండి. E అంటే ఐ ఓపెనింగ్ అని అర్థము, V అంటే వర్బల్ రెస్పాన్స్, M అంటే మోటార్ రెస్పాన్స్. సో E అనేది 4 పాయింట్స్ ఉంటుంది, వర్బల్ అనేది 5 పాయింట్స్ ఉంటుంది, మోటార్ అనేది 6 పాయింట్స్ ఉంటుందండి. సో ఇన్ డెప్త్కి వెళ్తే అది మాకు జనరల్గా ఒక పేషెంట్ కండిషన్ ఏంటి వచ్చినప్పుడు, పేషెంట్ జనరల్గా హెడ్ ఇంజరీ పేషెంట్స్ చాలా తక్కువ మంది కాన్షియస్గా ఉంటారు, ఎక్కువ మంది అన్కాన్షియస్గా ఉంటారు. అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్ని అసెస్ చేయడానికి ఆర్ సెమీ కాన్షియస్గా ఉన్న పేషెంట్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా స్కోర్ వచ్చి 8, కొంచెం బ్యాడ్ స్కోర్ అంటే బిలో 8 అనేది బ్యాడ్ స్కోర్ అని చెప్తూ ఉంటామండి. స్కోర్ ఆఫ్ 3 ఆల్మోస్ట్ లైక్ బ్రెయిన్ డెడ్ అని చెప్తూ ఉంటాము. విత్ దాంతోపాటు లైక్ వేరే కూడా చూడాల్సి వస్తుందండి, లైక్ ప్యూపిల్ రెస్పాన్స్ ఇవన్నీ కూడా. హెడ్ ఇంజరీస్ లో మీకు మెయిన్ ఏంటంటే గోల్డెన్ అవర్. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు హాస్పిటల్ కి రీచ్ అయ్యగలిగితే త్వరగా అసెస్ చేసి, కొన్ని బ్లీడ్స్ ఉంటాయి లైక్ ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్, అవి చాలా ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ బ్లీడ్స్ కాకుండా బ్రెయిన్ సబ్స్టెన్స్ లో కూడా బ్లీడ్ అయ్యే అవకాశం ఉంది. వాటిని కన్ఫ్యూజన్స్ అంటాం. కన్ఫ్యూజన్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్. సపోజ్ ఇది ఫ్రంట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అండి, దీన్ని ఫ్రాంటల్ రీజియన్ అంటాం ఈ పార్ట్. ఇది పెరైటల్ రీజియన్, ఇది టెంపరల్ రీజియన్. సో ఏ పార్ట్లో క్లాట్ ఉంటే దాన్ని ఫ్రాంటల్ కన్ఫ్యూజన్ అని, టెంపరల్ కన్ఫ్యూజన్ అని, పెరైటల్ కన్ఫ్యూజన్ అని డిఫరెంట్గా చెప్తూ ఉంటాము. సో ఒక్కొక్కసారి సెరిబెల్లం అంటే చిన్న మెదడు, దానికి కూడా గాయం అయ్యి కూడా దాంట్లో కూడా బ్లీడ్ రావచ్చు. సో ఇవన్నీ కూడా హెడ్ ఇంజరీ ట్రీట్మెంట్ కింద జరుగుతూ ఉంటుంది.